మీడియా నేనేమైనా చేస్తా, నేనేమైనా చేసి మిమ్మల్ని బదనాం చేస్తా, మీ పైన మట్టి పోస్తా, మీ పైన రంగులు పోస్తా, మీ పైన బురద పోస్తా అని చెప్పి భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి మీ వీడియోలకు పిలిపించుకుంటున్న సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వ్యాపార ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అందులో మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరు, మీరు వాళ్ళకి వేసే ప్రశ్నలు మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. కనీసం పాపం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎంత వేదనకు గురవుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ పట్ల భయంతో ఎంత హింసపడుతున్నారు అన్న విషయాన్ని కూడా గ్రహించలేని మీ మానసిక పరిస్థితి మరుగుజ్జుది. ఇవాళే కాదు, చాలా కాలం నుంచి చాలామంది మహిళా సెలబ్రిటీలని ఆ రోజుకి వాళ్ళకు జనంలో ఉన్న పాపులారిటీని మీ మీడియా అవసరం కొరకు ఇంటర్వ్యూలు చేయాలి, దాని ద్వారా ప్రచారం పొందాలన్న దుగ్ధతోని మీరు పిలిస్తే కూడా చాలామంది మీ స్టూడియోకి రావడానికి భయపడి వెనుకంజ వేసిందనేది వాస్తవం. ఇప్పటికి కూడా చాలామంది రావడం లేదనేది వాస్తవం. ఇక మీరు బతిమాలితేనో లేదా వాళ్ళంతలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన ముఖ్యమంత్రి పట్ల కావచ్చు, మంత్రుల పట్ల కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే స్వాగతం, ఎవరైనా ఇంటికి వస్తే ఇంటి ముందటికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానించడం అనేది కనీస మర్యాద వాళ్ళెవరైనా. కానీ మీ ప్రవర్తన, వాళ్ళ పట్ల మీ ప్రవర్తన, మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవం మీ కురచ సంస్కారానికి నిదర్శనం. దాన్నే మరుగుజ్జుతనం అంటారు. ఇంకా ఇవాళ ప్రపంచమంతా కులమతాల గోడల్ని బద్దలు కొట్టుకొని నాగరికత వైపు పోతుంది. కానీ 40 ఏళ్ల క్రితమే పత్రికా రంగంలోకి వచ్చిన మీరు, మీ ఆలోచనలు ఇంకా కులచట్రంలోనే ఇరుక్కొని ఉండడం అనేది మీ మరుగుజ్జుతనానికి నిదర్శనం. మీరు అంతకంటే ఎక్కువ ఎదగలేకపోయినారు, వాటి నుంచి బయట రాలేకపోయినారు, ఇంకా దాంట్లోనే పనిచేస్తున్నారు. నిజమే, మీ జాగీరా కదా మీరు అన్నది. మేము జాగీర్దారులం కాదు, మేము కాపలాదారులం అనే విషయాన్ని కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. అవును, మేము తెలంగాణ తల్లి వాకిట జాగిలాలం.